సత్య వంట చేసి ఇంట్లో వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక సత్య భోజనం వడ్డించాక మహదేవ్, క్రిష్ అక్కడ ఉన్నవాళ్ళు ఆ భోజనాన్ని అయితే అలా తింటూ ఉంటారు. ఇంతలో మహదేవ్ కూడా అలా భోజనం తిన్నాక లొట్టలేస్తూ, ఏంటి భైరవి ఈరోజు వంటలు ఇంత బాగా చేసావు, ఇంత బాగా చేసావేంటి, మరి ప్రతిరోజు ఇలానే చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక భైరవి అయితే ఏంటి అంత బాగున్నాయా అని చెప్పి అంటుంది. అవును, ఈరోజు చేసినట్లుగా ప్రతిరోజు చేస్తే కడుపు నిండా తింటాను అని చెప్పి మహదేవ్ అయితే ఆ వంట చేసిన వాళ్ళనైతే పొగుడుతూ ఉంటాడు. అది విని సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో సత్య అలా హ్యాపీగా ఉండడం చూసి భైరవి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలో భైరవితో పని మనిషి ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈరోజు వంట చేసి మెప్పించింది, ఈ ఒక్కరోజుకే ఎంత మెప్పు పొందితే ఇక చూసి చూసి క్రిష్ బాబును కూడా తన సొంతం చేసుకుంటుందమ్మా, నాకు అర్థమవుతుంది అని చెప్పి భైరవితో అంటుంది. ఆ మాటలకు భైరవి సత్య ఎక్కడ తన కొడుకుని తను సొంతం చేసుకుంటుందా అని చెప్పి భైరవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక క్రిష్కి సత్య దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే అది చూసి భైరవి అయితే ఓర్వలేకపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.